సార్ కాదు సార్, అంటే ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు అంటున్నాను. ఇంకా 1 month ఉంటుంది. 1 month అక్టోబర్ లోపు అయిపోతుంది కదా సార్? అయిపోతుంది. నువ్వు డైలీ నీకు మార్నింగ్ ఈవినింగ్ స్టార్ట్ జాయిన్ అయ్యామనుకో 15 days 20 days లో కంప్లీట్ చేయొచ్చు. అదే సార్. అర్థమైందా? సార్. మరి నువ్వు మార్నింగ్ ఈవినింగ్ కల్లా జాయిన్ అవ్వకపోతే 1 month 1.5 month పడుతుంది. నీకు ఎన్ని టాపిక్స్ ఓపెన్ చేసి సిలబస్ కాపీ ఓపెన్ చేయి. 80 టాపిక్స్ ఉన్నాయి. ఎన్ని చెప్పాను కౌంట్ చేయి, టోటల్గా కౌంట్ చేయి. ఎన్ని లాస్ట్ వరకు 11 12 14 15 16 కిందకి వెళ్ళు 17 ఇంకా వెళ్ళు 17 18 19 20 21 22 23 వెళ్ళు 24 25 26 27 28 29 30 31 కిందకి వెళ్ళు 31 32 33 64 కూడా కంప్లీటెడ్. జిఎల్ అకౌంట్ డిలీట్ బ్లాక్ సేవ్ చేయాలి. వందన కంప్లీట్ అయిన తర్వాత వెంటనే సేవ్ చేయాలి. ఇది 24 34 34 కిందకి వెళ్ళు 34 ఇంకా వెళ్ళు 35 36 37 38 39 టాపిక్స్ చెప్పాను. అప్రాక్సిమేట్లీ 40 చెప్పాను. ఇంకా 40 మార్నింగ్ ఈవినింగ్ జాయిన్ అయితే విత్ ఇన్ 20 days లో అయిపోతుంది, లేదంటే 40 days పడుతుంది. కానీ నీకు ఈ కోర్స్ చాలా వాల్యుబుల్ తెలుసా? నీకు హైదరాబాద్ అయితే ₹1,00,000 ఖర్చు అవుతుంది, చాలా కష్టపడాలి. నువ్వు హ్యాపీగా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటున్నావు. సరేనా? పైకి వెళ్ళి ఉందనా? వెయిట్. టైప్స్ ఆఫ్ డేటా చెప్పానా? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా చెప్పానా లేదా? చెప్పానా? సార్ చెప్పారు. మరి ఎందుకు నువ్వు కలర్స్ ఎందుకు చేంజ్ చేయట్లేదు? మళ్ళీ మర్చిపోతున్నా కదా, మళ్ళీ చెప్పినా మళ్ళీ చెప్పుకోలేం కదా. వెయిట్ ఇది కూడా చెప్పాను నీకు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి చెప్పానా లేదా? కాపీయింగ్ థింగ్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ చెప్పానా? సార్ చెప్పారు. మరి ఎందుకు కలర్స్ నువ్వు సేవ్ చేయట్లేదు? వదిలేస్తున్నావు, అట్లా చేసేసి వదిలేస్తున్నావు, అదే ప్రాబ్లం. కాపీయింగ్ థింగ్స్ కాన్ఫిగరేషన్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ చెప్పానా? సార్ చెప్పారు. S/4HANA చేంజెస్. వెయిట్ S/4HANA చేంజెస్ ఇది ఒకటి చెప్పలేదు. సరే పైకి వెళ్ళి ఇంకా చూద్దాం ఏమేమి. ఓ పంచి వందనా, ఇంకా పైకి వెళ్ళు. ఓకే డౌన్ కి రా. FB50కి వెళ్ళు ఒకసారి. /n FB50
ఇక్కడ ఐఎన్ఆర్ ఓపెన్ లో ఉందా? ఐఎన్ఆర్ డ్రాప్ డౌన్ చేయి. అవుతుంది. ఓకే ఫైన్, ఓకే ఫైన్, అర్థమైంది. క్లోజ్ చెప్తాను. సో సిలబస్ కాపీ ఓపెన్ చేయి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్ చేద్దాం. చూడు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ చూడు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ కలర్ చేంజ్ చేయి. కిందనే ఉంది కదా, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. పైన ఫారెన్ కరెన్సీ వాలిడేషన్, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అండ్ ఇవన్నీ చేద్దాం. ఈ 3 కాన్సెప్ట్స్ చూడు. ఫారెన్ కరెన్సీ ఉండు అన్న, సేవ్ చేస్తున్నావా? చూడు, ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఫారెన్ కరెన్సీ రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్, ఫారెన్ కరెన్సీ వాలిడేషన్, రివాల్యూషన్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ అంటారు అది. ఓకేనా? ఈ 3 టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఫారెన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈజ్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. నువ్వు ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నావు. పోస్ట్ చేస్తున్న టైంలో పోస్ట్ చేస్తున్న టైంలో ఏం చేస్తావు? లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ ఇస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ కరెన్సీ కాదు, వేరే కరెన్సీ ఏదన్నా ఇస్తావు. దాన్ని ఏమంటారంటే ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అంటే సార్ ఐఎన్ఆర్ కాకుండా డాలర్స్ గానీ సింగపూర్ డాలర్స్ ఇవ్వడం. అది ఐఎన్ఆర్ కాకుండా అదర్ కరెన్సీ ఇస్తావు, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. at the time of accounting entry posting, if you can post at the time of accounting entry posting, if you can specify the other than local currency, that is called foreign currency posting. INR అనేది local currency. నీ కంపెనీ కోడ్ కరెన్సీ ఏంటి? INR. This is called local currency. At the time of accounting entry posting, if you can specify other than local currency, that is called foreign currency posting. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అర్థమైందా? దీన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వీళ్ళు ఓపెన్ చేయమన్నా. అంతకుముందు ఒక ఎక్సెల్ షీట్ ఒకటి మెయింటైన్ చేశాను, గుర్తుందా? అది ఓపెన్ చేసి అక్కడ ఆల్రెడీ మనం చేసేసాం. సెట్టింగ్స్ అని చెక్ చేద్దాం. మనం ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసేసాము. ఎక్స్చేంజ్ రేట్ అనే కాన్సెప్ట్ ఉంది. ఎక్సెల్ షీట్ ఒకటి ఉంది కదా, అన్ని కాన్ఫిగరేషన్ చేసుకుంటూ వచ్చాం. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎక్కడ చూడు, అదే షీట్ ఎక్స్చేంజ్ రేట్ టైప్స్. ఇంకా పైన ఉంటుంది, ఇంకా పైకి వెళ్ళి ఇంకా పైకి వెళ్ళి ఇంకా వెళ్ళు. వెయిట్ ఎక్స్చేంజ్ రేట్ ఇంకా కింద చూడు. సో ఇక్కడ చేసేస్తాం మనం ఎక్స్చేంజ్ రేట్ అనే కాన్సెప్ట్. కొంచెం పైకి వచ్చి అది ఎక్స్చేంజ్ రేట్ అనే కాన్సెప్ట్ లో చేసేస్తాం మనం ఆల్రెడీ. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ OB07 వెళ్ళు, ఎక్స్చేంజ్ రేట్ టైప్స్ చూద్దాం.
OB07 పొజిషన్కి వెళ్ళు, M తీసుకో. M అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ డేట్ అంటారు M తీసుకుంటే. నెక్స్ట్ P ఉందా? P అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ ఫర్ కాస్ట్ ప్లానింగ్. P అంటే అగైన్ పొజిషన్కి వెళ్ళి B ఉంటుంది చూడు. B ఫర్ బాంబే. కంటిన్యూ చేయి. B అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ BK సెల్లింగ్ రేట్ అంటే బ్యాంక్ సెల్లింగ్ రేట్. MPB మనం M తీసుకుంటాం. M అనేది స్టాండర్డ్, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ M ఈజ్ ద స్టాండర్డ్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏం చేసాము? స్టాండర్డ్ అనేది ఉపయోగించుకుంటాం, మనం ఏం చెయ్యం. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళు. OBBS వెళ్ళు, ఇది కూడా చేసాం, చూద్దాం. OBBS ఇంతకుముందు పాత్రలో వెళ్ళాము షార్ట్ కట్ వెళ్తాం. కంగారు పడకుండా OBBS SAP చాలా స్లోగా చేయాలి. ఎస్ పైన క్లిక్ చేయి. ఇక్కడ M పైన క్లిక్ చేయి. M పొజిషన్ లోకి వెళ్ళి M తీసుకో. M ఇవన్నీ మనం చేసినవేనా? కాదు. ఓ పంచి ఇన్వెంటరీకి వెళ్ళు. మనం 1:1 మెథడాలజీ క్రియేట్ చేస్తున్నాం. 1:1 మెథడాలజీ. M ఇచ్చే. M నెక్స్ట్ USD ఫ్రమ్ దగ్గర USD. నెక్స్ట్ 2 దగ్గర INR. ఈరోజు డేటివ్. ఫ్రమ్ రేషియో దగ్గర 1 2 దగ్గర 1 1:1 మెథడాలజీ అంటారు. ఏంటి 1:1 మెథడాలజీ? M అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేటు. USD టు INR అంటే ఒక $1 కి ఎన్ని రూపీస్ వస్తాయి? 1:1 మెథడాలజీ అంటారు దాన్ని. నెక్స్ట్ అగైన్ M ఇవ్వు. అగైన్ M. GBP గ్రేట్ బ్రిటన్ పౌండ్. GBP INR డేట్ 1:1 మెథడాలజీ. ఒక గ్రేట్ బ్రిటన్ పౌండ్ కి ఎన్ని రూపీస్ వస్తాయి? అగైన్ M. EUR నెక్స్ట్ INR డేటివ్. One methodology. Next one. SGB Singapore dollar. INR. Validated only. 1:1 methodology. సో ఇట్లా మనము చేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా సేవ్ చేయి. Data was saved. Next configuration. Exchange rate OB08. OB08. ఇక్కడ ఇన్వెంటరీ వెళ్ళు. ML డేట్ తీసుకో. ఫ్రమ్ దగ్గర USD తీసుకో. డిస్క్రిప్షన్ అక్కడ సారీ డాలర్ కొటేషన్ ఎంత? 82 రూపీస్.
2 దగ్గర INR. 2 దగ్గర INR. నెక్స్ట్ అగైన్ M తీసుకో. డాక్యుమెంట్ డేట్. SGB. SGD. ఎంత ఇద్దాము? 62 రూపీస్ ఎగ్జాంపుల్. 62, 63, 62 INR. మనం ఆల్రెడీ చేసాము, బట్ మళ్ళీ చేస్తున్నాం. ఈ రోజు ప్రకారం చేస్తున్నాం. అగైన్ M ఇవ్వు. డేట్ యూరోపియన్ డాలర్. ₹84. యూరోపియన్ డాలర్ లో మన ఒక యూరోపియన్ డాలర్ కి 82 రూపీస్ వస్తుంది. అగైన్ M. GBP గ్రేట్ బ్రిటన్ పౌండ్ 105 రూపీస్. INR. సేవ్. 1:1 మెథడాలజీలో చేస్తున్నాం ఇవన్నీ కూడా. ఎంటర్ సేవ్. ఓకేనా? తర్వాత గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా యాక్చువల్గా ఎవరు చేస్తారు? ఇది మనం చెయ్యం. ప్రాజెక్ట్స్ లోకి వెళ్తే ఎవరు చేస్తారు? కంప్లీట్ గా ABAP కన్సల్టెంట్ బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ రన్ చేస్తాడు. దాన్ని బేస్ గా చేసుకుని ఈ వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతాయి. రూపాయి వాల్యూ ఇవన్నీ కూడా అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ OB64. ఇది చేసాం యాక్చువల్గా మనం OB64 లో చేసేసాము. సరే OB64 పొజిషన్ వెళ్ళి కంపెనీ కోడ్ 10% డిస్కౌంట్ రేటు 10% ఇచ్చేసాం. అవసరం. నెక్స్ట్ OBY6 మనకు అవసరం లేదు, ఇచ్చేసాం కదా. ఫైన్. 1 minute. సో ఫారెన్ కరెన్సీ పోస్టింగ్స్, ఫారెన్ కరెన్సీకి సంబంధించినవన్నీ కూడా చేసేసాం మనం. 1 minute. One minute. One minute. I'm sorry, 1 minute. OBA7 pelli. OBA7. పొజిషన్ కి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకో. ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకో. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయి. నంబర్ వెయిట్ లాస్ట్ లోకి వెళ్ళు. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ FC డాక్యుమెంట్ అంటే ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్. అక్కడ డ్రాప్ ఎం అంటే ఏంటి మనం చేస్తాం కదా. ఇప్పుడు M తీసుకుందాం. M అంటే
వచ్చేసి ఎం ఇచ్చే మాన్యువల్గా. ఎం అంటే ఏంటి? స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్. సేవ్ చేయి. ఎస్ఏ డాక్యుమెంట్ కి స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ మీద పిక్ అవుతుంది. ఓకే. సో ఎంట్రీ పోస్ట్ FB 50కి వెళ్ళు. డాక్యుమెంటేటివ్. ఇక్కడ కరెన్సీ ఫస్ట్ ఏం చేయాలి? మనం ఫారెన్ కరెన్సీ పోస్ట్ చేస్తున్నాం కాబట్టి కరెన్సీ అనేది చేంజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎందులో చేసాం మనం? ఏమేమి కరెన్సీస్ ఇచ్చాము? USD ఇచ్చామా? ఫస్ట్ USD అక్కడ USD అంటే ఏంటి? మనం USD లో పోస్ట్ చేస్తున్నాం కాబట్టి USD తీసుకున్నాం. మనము USD లో పోస్ట్ చేస్తున్నాం అందువల్ల ఏం చేస్తాము? USD కరెన్సీ తీసుకున్నాం. 1 మినిట్ వందన. One minute. వందన. One minute. I'm sorry. 1 minute. సరే, USD ఇచ్చావు కదా, క్రిందికి వెళ్ళు, డ్రాప్ డౌన్ చేయి. ఎంట్రీ ఏం పోస్ట్ చేద్దాం? కమిషన్. డ్రాప్ డౌన్ చేయి. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. $10,000 ఓన్లీ $1,000 చెప్తాను. అవుతుందో చూద్దాం. అవుతుంది. $1,000 పోస్ట్ చేస్తున్నాం. మీకు క్లాస్ టైం అయితే నాకు చెప్పు, నా సైలెంట్ గా కూర్చోకు. ఓకే సార్. బిజినెస్ ఎందుకు అవసరం తీసుకుంటుంది, ఆటోమేటిక్ గా కాస్ట్ సెంటర్స్ ఇచ్చామంటే తీసుకుంటుంది. $1,000 ఎంటర్ చేయి. ఇంకేం వస్తుంది? ఎంటర్ చేయి. ఎస్ఏ డాక్యుమెంట్ ఎంటర్ పైన రిఫరెన్స్ ఫీల్డ్ దగ్గర ఎంట్రీ ఇస్ రిక్వైర్డ్ ఫీల్డ్ రిఫరెన్స్ అంట. ఫీల్డ్ నంబర్ 1 మీకు రిఫరెన్స్ దగ్గర. సబ్స్టిట్యూషన్ తర్వాత సబ్స్టిట్యూషన్ ఏమి ఇచ్చాం మనం? పోలోనా? ఎంటర్ చేయి. పిక్ అయిందా? US డాలర్స్. $1,000 ని పోస్ట్ చేస్తున్నాం. అది లెఫ్ట్ సైడ్ మూవ్ చేయి. కింద లెఫ్ట్ సైడ్ మూవ్ చేయి. అక్కడ లోకల్ కరెన్సీ కూడా కనిపిస్తుంది మీకు. లెఫ్ట్ సైడ్. ఇంకా వెళ్ళు. ఇంకా రాలేదా? వస్తుంది ఎక్కడ? ఇంకా మూవ్ చేయి. చూడు ఎంత తీసుకున్నాం మనం లోకల్ కరెన్సీలో
82 రూపీస్ తీసుకున్నాం. ఫారెన్ కరెన్సీలో ఎంత? $1000. $1000 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత వాల్యూ ఎంత? 82,000 రూపీస్. 82 రూపీస్ కోట్ చేసాం మనం జస్ట్ నౌ. ఓకేనా? సిమ్యులేట్ చేయి. ఇక్కడ చూసావా $1000 ఉంది. పైన లోకల్ కరెన్సీ కావాలంటే ఏం చేస్తావు? పైన డిస్ప్లే కరెన్సీ క్లిక్ చేయి. డిస్ప్లే కరెన్సీ చూసావా 82,000 లోకల్ కరెన్సీ. US లో కావాలంటే డిస్ప్లే కరెన్సీ చూసావా, అది లోకల్ కరెన్సీ USD. సో దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఓకేనా? ఫారెన్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? అదర్ దాన్ లోకల్ కరెన్సీ పోస్ట్ చేయి. సింపుల్ కాంబినేషన్స్ ఇవి. 1 minute 1 సేవ్ చేయమన్నా లైన్ లో ఉండు. డాక్యుమెంట్ లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళు. వందనా క్లిక్ చేసావు కదా. లోకల్ కరెన్సీ కావాలంటే ఏం చేస్తావు? డిస్ప్లే కరెన్సీ, ఇది లోకల్ కరెన్సీ, ఇది USDలో. లోకల్ కరెన్సీ కావాలంటే 82,000 ఇట్లా డిస్ప్లే చేయొచ్చు అనమాట. దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఇంకోటి ఇచ్చాం, బ్యాక్ వెళ్ళు, FB50కి వెళ్ళు. మనం $US పోస్ట్ చేసాం. ఇంకా నెక్స్ట్ ఏం ఇచ్చాము? సింగపూర్ డాలరా, FB50కి వెళ్ళు. డేటివ్ జీబీబీ అంటే గ్రేట్ బ్రిటన్ పౌండ్. 84 ఎంత? 105 రూపీస్ ఇచ్చామా? గ్రేట్ బ్రిటన్ పౌండ్ 1000 రూపీస్ పోస్ట్ చేస్తున్నాం, 1000 పౌండ్స్ పోస్ట్ చేస్తున్నాం. కమిషన్ పెయిడ్ అకౌంట్ డేటా టు క్యాష్. ఇట్లా పైన ఇవ్వండి, వ్యాలిడేషన్ సబ్స్టిట్యూషన్ వాల్యూస్ ఇవ్వండి. సో 1000 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ పోస్ట్ చేస్తున్నాం. ఎంత వాల్యూ, ఎంత లోకల్ కరెన్సీలో మనం ఎంత తీసుకున్నాము? 1,05,000. అంటే మనం ఎంత 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 కోట్ చేసాము? కరెన్సీ వాల్యూ అనేది ఎంత కోట్ చేసాం మనం? 105. 105 into 1000 సరిపోయింది కదా, 1,05,000 అంతేనా? ఎస్. సిమ్యులేట్ పోస్ట్.
గ్రేట్ బ్రిటన్ పౌండ్ కూడా పోస్ట్ చేసాం. లోకల్ కరెన్సీలో 1,05,000. నాన్ లోకల్ కరెన్సీలో గ్రేట్ బ్రిటన్ పౌండ్ 1,000 పౌండ్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాం, సింగపూర్ డాలర్ కూడా తీసుకో, SGB. Commission paid account data to cash. లోకల్ కరెన్సీ ఎంత మనం 62 రూపీస్ కోట్ చేస్తాం. $1,000 అంటే 62 రూపీస్ లోకల్ కరెన్సీ చూపించు. 62 రూపీస్, $1,000 సింగపూర్ డాలర్స్. సిమ్యులేట్. ఇది $1,000 లోకల్ కరెన్సీలో 62,000 పోస్ట్. సింగపూర్ డాలర్స్ పోస్ట్ చేసాము. గ్రేట్ బ్రిటన్ పౌండ్ పోస్ట్ చేయలేదు, యూరో పోస్ట్ చేయలేదు కదా, యూరో చేయండి. నెక్స్ట్ యూరో. ఏంటది, ఏమి ఇచ్చాం? ERUనా? యూరోలో పోస్ట్ చేస్తాం. పోలో కరెక్ట్ కింద ఇవ్వాలి. పోలో ఉందన్న సరిగ్గా చూడు. సబ్స్టిట్యూషన్ పిక్ అవుతుందా? చూసారా, AMR పైన వచ్చింది చూసారా, సబ్స్టిట్యూషన్ కూడా పిక్ అవుతుంది. నెక్స్ట్ 84,000 యూరో కరెన్సీలో 84 రూపీస్ కోట్ చేస్తాం. సో $1,000 అంటే 1,000 యూరోస్ అంటే 84. లోకల్ కరెన్సీలో 84,000, నాన్ లోకల్ కరెన్సీలో 1,000 యూరోస్. సేమ్. ఇది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? మనం అన్ని పోస్ట్ చేసేసాం. వాట్ ఇట్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, FB50లో INR తీసుకుంటాం. దిస్ ఇస్ కాల్డ్ లోకల్ కరెన్సీ. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ కరెన్సీ other than local currency, that is called foreign currency posting అంటారు.
అంటే లోకల్ కరెన్సీ కాకుండా వేరే కరెన్సీ తీసుకున్నాం ఏదో ఒకటి, దీని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. 1 minute ఉందన్నా, ఒక షీట్ ఇస్తాను మీకు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే అర్థమైంది, అదర్ దాన్ లోకల్ కరెన్సీ. అలాగే బ్యాక్ ఎండ్ లో మనం కరెన్సీ వాల్యూస్ కాన్ఫిగరేషన్ చేసాం కదా వందన, అవన్నీ కూడా అబాపర్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆ ఫారెన్ కరెన్సీ వాల్యూస్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి. మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు, ఇది డెమో సర్వర్ కాబట్టి మనం మాన్యువల్ గా చేసాం. కానీ రియల్ టైం ప్రాజెక్ట్ లో మనం మాన్యువల్ గా చేయాల్సిన అవసరం లేదు. ఎనీవే, వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అనేది అదర్ దాన్ లోకల్ కరెన్సీ. నేను చాట్ బాక్స్ లో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయి. పైకి వెళ్ళి పైన ఏముంచారు ఫస్ట్ నుంచి చూడు, పైకంటే కిందకి వెళ్తావు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? సెకండ్ లైన్ హైలైట్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ. ఫారెన్ ఎక్స్చేంజ్ రేట్ ఫస్ట్ ఎక్స్చేంజ్ రేట్ అంటే మీనింగ్ అంటే మనం ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి కాన్ఫిగరేషన్ చేస్తాం. ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ 2 types ఆఫ్ కరెన్సీస్. ఎక్స్చేంజ్ రేట్ అనేది 2 types ఆఫ్ కరెన్సీస్ మధ్యన వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తుంది, దాన్ని ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూ బిట్వీన్ 2 types ఆఫ్ కరెన్సీస్ అని అంటాం. ఓకే, మనం ఇది కాదు యాక్చువల్గా, దీనికన్నా ముందు మనం ఇంకోటి ఇస్తాం చూడు. ఫస్ట్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఇది సెకండ్ పాయింట్ యాక్చువల్గా. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే ఏంటి వలన? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. యాజ్ వెల్ యాజ్ మీరు నువ్వు జిఎల్ పోస్ట్ చేసినా, వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా, కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసినా అదర్ దాన్ లోకల్ కరెన్సీ. ఇది కాదు వందనా, ఇది తర్వాత చెప్తాను. పంచి FB50లోకి వెళ్ళు, FB50కి వెళ్ళు వందనా. ఇక్కడ ఏముంది? INR ఉంది. INR కాకుండా ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ కరెన్సీ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. తర్వాత చూడు, when we post any document it will be reflected 3 types of currencies. నువ్వు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసావు, ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటా కరెన్సీస్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. నువ్వు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే అది వదిలే ఉన్నా తీసే, ఇక్కడ లేదు అసలు, అది ఆ కాన్సెప్ట్ ఇక్కడ లేదు. నేను చెప్పేది విను, ఒక పని చేస్తాను, ఇమేజ్ చేసేస్తాను, వెయిట్ చేయండి. You can post వందనా. మళ్ళీ ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? ఇది చేయండి, ఇది నెక్స్ట్ క్లాస్లో బై మిస్టేక్లో నీకు ఇచ్చేస్తాను. ఇప్పుడు చూడు, ఇక్కడ చూడు అంతే. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటే వాట్ ఈస్ మీన్ బై ఫారెన్ కరెన్సీ పోస్టింగ్? ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ అదర్ దాన్ లోకల్ కరెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ఫారెన్ కరెన్సీ పోస్టింగ్. INR కాకుండా ఇక్కడ వేరే కరెన్సీ ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. నెక్స్ట్, ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీస్. నువ్వు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసావు, అది ఎన్ని రకాల కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఏంటా కరెన్సీస్ ఏంటి?
ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటి? ఉందనా ఐఎన్ఆర్. ఐఎన్ఆర్ ఉపయోగించావు, ఐఎన్ఆర్ ఇస్ ద ట్రాన్సాక్షనల్ కరెన్సీ. లేదంటే యుఎస్ డాలర్ ఉపయోగించావు, యుఎస్ డాలర్ ఇస్ ద ట్రాన్సాక్షనల్ కరెన్సీ. సింగపూర్ డాలర్ ఉపయోగించావు, సింగపూర్ డాలర్ ఇస్ ద ట్రాన్సాక్షనల్ కరెన్సీ. అంటే నువ్వు ఏ కరెన్సీ అయితే ఉపయోగించి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తావో దాన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. అలాగే ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసి ఎన్ని రకాల కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది? 3 types ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీ. టాప్ లోకి వెళ్ళి, డాక్యుమెంట్ లోకి వెళ్ళి, డిస్ప్లే. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది ట్రాన్సాక్షనల్ కరెన్సీ ఏంటి? ఓకే, ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఎన్ని రకాలుగా రిఫ్లెక్ట్ అవుతుంది? చూడు ఇక్కడ లోకల్. ఇప్పుడు $1000 అంటే ఏంటి? యూరో కరెన్సీ. ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ 3 types ఆఫ్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ఇప్పుడు ట్రాన్సాక్షనల్ కరెన్సీ అనేది యూరో ఉపయోగించాం అంటే ఒక డాక్యుమెంట్ ట్రాన్సాక్షనల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అయింది. తర్వాత లోకల్ కరెన్సీగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. పైన క్లిక్ చేయి, టాప్ లో డిస్ప్లే కరెన్సీ. ఇది లోకల్ కరెన్సీ. అంటే ఒక డాక్యుమెంట్ ట్రాన్సాక్షనల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ లోకల్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది లోకల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే క్లిక్ చేయి, డిస్ప్లే కరెన్సీ. ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. ట్రాన్సాక్షనల్ కరెన్సీ అనేది యూరోలో పోస్ట్ చేశాం, కానీ ఈ డాక్యుమెంట్ అనేది లోకల్ కరెన్సీగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇఫ్ యూ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ it will be reflected transactional currency as well as local currency. General ledger view pen click cheyi. ఇక్కడ డిస్ప్లే కరెన్సీలోకి వెళ్ళు. జనరల్ లెడ్జర్ కరెన్సీ ఇదేమో ఇది లోకల్ కరెన్సీ. నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేయి, ఇది ట్రాన్సాక్షనల్ కరెన్సీ. గ్రూప్ కరెన్సీగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రూప్ కరెన్సీ అంటే ఏంటి? గ్రూప్ కరెన్సీ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. గ్రూప్ కరెన్సీ ఇంతకుముందు క్రియేట్ చేస్తాం. అంటే ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ అండ్ గ్రూప్ కరెన్సీగా రిఫ్లెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటి? ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ. Transactional currency means at the time of accounting entry posting whatever currency we have specified, that is called transactional currency. Foreign currency means at the time of accounting entry posting if we can specify other than local currency. INR అనేది లోకల్ కరెన్సీ, కానీ INR కాకుండా వేరే తీసుకున్నాం, యుఎస్ డాలర్, సింగపూర్ డాలర్ ఏదైనా తీసుకున్నాం, దాన్ని ఏమంటారు? ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. అర్థమైందా? yes sir. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఏంటో నీకు అర్థమైంది. ఓకే, గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగిస్తారు? రిపోర్టింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. మరి లోకల్ కరెన్సీ అంటే వాట్ ఈస్ మీన్ బై లోకల్ కరెన్సీ? లోకల్ కరెన్సీ అంటే మీనింగ్ ఏంటంటే మన చూడు, మనం కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తాం. ఎట్ ది టైమ్ ఆఫ్ కంపెనీ కోడ్ క్రియేషన్ వాట్ ఎవర్ కరెన్సీ we are specified, that is called company code currency. OX02 వెళ్ళు, OX02 వెళ్ళు. పొజిషన్ కి వెళ్ళి కంపెనీ కోడ్ తీసుకో. ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? ఐఎన్ఆర్ ఇచ్చాం. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. at the time of company code creation whatever currency we are specified, that is called company code currency. Company code currency or local currency, దీని local currency or company code currency అంటారు. Company code currency means at the time of company code creation whatever currency we are specified, that is called company code currency.
If you can post any document, it will be reflected 3 types of currency: transactional currency, local currency, and group currency. తర్వాత foreign currency posting అంటే other than local currency. At the time of accounting entry posting, we can specify other than local currency. That is called foreign currency posting. అర్థమైందా? ఎస్ సార్. దీన్ని ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అంటారు. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. గ్రూప్ కరెన్సీ ఎక్కడ మెయింటైన్ చేస్తాము? SCC4. SCC4 ఇక్కడ రావట్లేదు. SCC4 వెళ్ళు. SCC4 తొందరపడకుండా వినాలి వందన. SCC4 SCC4 ఈ కాదు, C4. ఇక్కడ క్లయింట్ నంబర్ 800 ఎక్కడ ఉంది చూడు. మన క్లయింట్ నెంబర్ ఎంత? 100 ఇచ్చారా మనకి? ఎంత ఇచ్చారు? 800 కాదు, 100 అనుకుంటున్నా. క్లయింట్ గ్రూప్ కరెన్సీ ఏముంది? USD ఉంది. చూసావా? ఇది గ్రూప్ కరెన్సీ. క్లియరా? గ్రూప్ కరెన్సీ అంటారు దీన్ని. ఈ గ్రూప్ కరెన్సీ ఎందుకు ఉపయోగపడుతుంది? హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్ మనకి గ్రూప్ కరెన్సీ అనేది ఉపయోగపడుతుంది. OB22 OB22 ఐఎమ్ సారీ, OB22 కంగారు పడకుండా ఇవ్వాలి, రాంగ్ టైప్ చేయకు. కన్నిచ్చి పొజిషన్కి వెళ్ళు. నీ కంపెనీ కోడ్ పైన క్లిక్ చేయి. కంటిన్యూ. డబుల్ క్లిక్ చేయి కంపెనీ కోడ్ పైన. లేదు, మనం క్రియేట్ చేయలేదు. మనం కంపెనీ కోడ్ కరెన్సీ అనేది క్రియేట్ చేయలేదు. ఓకే, ఐఎమ్ సారీ. గ్రూప్ కరెన్సీ ఇక్కడ యాక్చువల్లీ ఈసీసీలో S/4HANA ఇక్కడ రాదు, మర్చిపోయాను. OB22 అనేది ఈసీసీలో ఉంటుంది, S/4HANAలో ఉండదు. పొజిషన్కి వెళ్ళి కంపెనీ కోడ్ చూడవనా? రావట్లేదా? లేదు, వస్తుంది. అది వేరే సెట్టింగ్స్ చేయాలి దీనికి. లేదు. ఓకే, సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ, లోకల్ కరెన్సీ, గ్రూప్ కరెన్సీ, ఈ 3 టైప్స్ ఆఫ్ కరెన్సీస్ ని మనము ఎలా చేయాలో మీకు ఏం చేయాలో అర్థమైంది మీకు. సో ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ వాట్ ఎవర్ కరెన్సీ we have specified, that is called transactional currency. Group currency we are using for the reporting purpose. Local currency means at the time of company code creation whatever currency we have specified, that is called local currency. Okay, next. Yes, OBB8 లోకి వెళ్ళు. OBB8 కాదు, OB08 లోకి వెళ్ళు. సార్ క్లాస్ టైం ఏంటి సార్? అయిపోయింది, ఒకటి చెప్తాను, ఒకటి విను, అయిపోయింది, ఇంకేం లేదు. OBB8 ఎన్ని గంటలకి సార్? ఇప్పుడే 11:15కి వెళ్తాను. ఎక్కడికి? OB08 వందన. OB08 వెళ్ళు. ఇక్కడ మనం అప్డేట్ చేసాం కదా, కరెన్సీ వాల్యూస్ అప్డేట్ చేసాం, గుర్తుందా? జస్ట్ నో చేసాం ఇంతకు ముందు. సో ఈ వాల్యూస్ అనేవి ఏం చేస్తాం, మనం ఓన్ గా చెయ్యం. అన్ని కూడా ఎవరు చేస్తారు? ఎబాప్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తారు. దాన్ని బేస్ గా చేసుకుని నాన్ లోకల్ కరెన్సీ, లోకల్ కరెన్సీకి సంబంధించినంతా కూడా అప్డేట్ అవుతుంది. హియర్ లోకల్ కరెన్సీ అండ్ నాన్ లోకల్ కరెన్సీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? దిస్ కాన్ఫిగరేషన్ అనేది కంప్లీట్ గా ఎబాప్ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని కరెన్సీ వాల్యూస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా? మనం మాన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. సో ఈవినింగ్ 4కి స్టార్ట్ చేద్దామా వందనా? yes sir, చేస్తాను నేను. ఫాస్ట్గా అయిపోతుంది మనకి, అది నాకు బడ్డెన్ ఉండదు కదా. ఓకే సార్. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్.